అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం టెట్ మినీ మోడల్ పేపర్ ఒకటి ప్రిపేర్ చేసామండి. అదొకసారి చూద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్. మా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొకటి ఏంటంటే వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు అంత టైం లేదు అని అనుకుంటే 2x స్పీడ్లో అయినా పెట్టుకొని వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒపెక్ నుండి వైదొలుగుతున్నట్లు ఇటీవల ఏ దేశం ప్రకటించింది? ఆప్షన్స్: అంగోలా, ఈక్వెడార్, అల్జీరియా, నైజీరియా. దీని ఆన్సర్ 1 అంగోలా. సెకండ్ క్వశ్చన్. వార్తల్లో కనిపించిన కిషోర్ కుమార్ జైనా ఏ క్రీడలు ఆడతాడు? ఆప్షన్స్: బాక్సింగ్, జావెలిన్ త్రో, షూటింగ్, టెన్నిస్. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 జావెలిన్ త్రో. మూడో క్వశ్చన్. ఇటీవల అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత BNS అనే క్రిమినల్ కోడ్ ప్రకారం హిట్ అండ్ రన్ కేసుల్లో ఎలాంటి పెనాల్టీ మరియు జైలు శిక్ష విధించబడుతుంది? ఆప్షన్స్: 5 లక్షల జరిమానా, 5 సంవత్సరాల జైలు శిక్ష, 7 లక్షల జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా, 7 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా లేదు, 15 సంవత్సరాల జైలు శిక్ష. దీని ఆన్సర్ ఆప్షన్ 2 7 లక్షల జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష. నాలుగో క్వశ్చన్. 4వసారి ICC వన్డే ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్న క్రికెటర్ ఎవరు? ఆప్షన్స్: స్టీవ్ జాన్సన్, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ. ఇవి ఏవి కాదు. ఆప్షన్ వచ్చి విరాట్ కోహ్లీ. ఐదో క్వశ్చన్. ఇటీవల డిసెంబర్ 19న గోవా విమోచన దినోత్సవాన్ని జరుపుకున్నారు. గోవా ఎన్ని సంవత్సరాలు పోర్చుగల్ భూభాగంలో ఉంది? ఆప్షన్స్: 298 సంవత్సరాలు, 325 సంవత్సరాలు, 395 సంవత్సరాలు, 461 సంవత్సరాలు. దీని ఆప్షన్ వచ్చి ఆప్షన్ 4 461 సంవత్సరాలు. ఆరో క్వశ్చన్. అబ్బాయిల 21 ఏళ్ళు మరియు బాలికలకు 18 ఏళ్ల వివాహ వయస్సును ఏ పాలసీ నిర్దేశించింది? దీనికి ఆప్షన్స్: 1973, 1976, 1978, 1982. దీని ఆన్సర్ ఆప్షన్ 3 1978. ఏడవ క్వశ్చన్. విద్య అనే పదం దేని నుండి వచ్చింది? ఆప్షన్స్: గ్రీక్, లాటిన్, అరబిక్, సంస్కృతం. దీని ఆన్సర్ ఆప్షన్ 2 లాటిన్. విద్య అనే పదం లాటిన్ నుండి వచ్చింది. ఎనిమిదవ క్వశ్చన్. విద్యా లక్ష్యాలు విలువలు అని ఎవరు చెప్పారు? ఆప్షన్స్: గాంధీ, సోక్రటీస్, కన్నింగ్హామ్, కోల్బర్గ్. దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 సోక్రటీస్. సోక్రటీస్ విద్యా లక్ష్యాలు విలువలు అని చెప్పారు. 9వ క్వశ్చన్. MS వర్డ్ ఒక ఉదాహరణ. MS వర్డ్ దేనికి ఉదాహరణ అని అడిగారు. దానికి ఆప్షన్స్: ఒక ప్రారంభ వ్యవస్థ, సాఫ్ట్వేర్ యొక్క అప్లికేషన్, పరికరాన్ని ప్రాసెస్ చేస్తుంది, అన్ఇన్పుట్ పరికరం. దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 సాఫ్ట్వేర్ యొక్క అప్లికేషన్. ఇదొక అప్లికేషన్ సాఫ్ట్వేర్ అన్నమాట. నెక్స్ట్ 10th క్వశ్చన్. కింది వాటిలో ఏది ఆదర్శవాదుల విద్యా లక్ష్యాల పథకానికి సరిపోదు? దీని ఆప్షన్స్: శరీర సంరక్షణ, నైతిక విలువలు, నైపుణ్యాలు, సొంత వ్యక్తీకరణ. దీని ఆప్షన్ వచ్చి ఆప్షన్ 1 శరీర సంరక్షణ.
11వ క్వశ్చన్, వేమన పద్యాలు, సుమతీ పద్యాలు, నీతిదాయకమైన తేటగీతులు, ఆట వెలదులు, కందాలు, ద్విపదులు, ఆధునికమైన సరళ పదాలు, గేయాలను పరిచయం చేయదగిన విద్యార్థుల స్థాయి. ఆప్షన్స్: ప్రాథమికోన్నత దశ, పూర్వ ప్రాథమిక దశ, ప్రాథమిక దశ, ఉన్నత దశ. దీని ఆన్సర్ ఆప్షన్ 3, ప్రాథమిక దశ. 12వ క్వశ్చన్, దీనికి ఏకరూపత తప్పనిసరి. ఆప్షన్స్ వచ్చి మాట్లాడే భాషకు, వినే భాషకు, రాసే భాషకు, వ్యక్తీకరించే భాషకు. దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3, రాసే భాషకు. రాసే భాషకు ఏకరూపత ఖచ్చితంగా ఉండాలి. 13వ క్వశ్చన్, స్వల్ప వ్యవధిలో నిర్వహించడానికి అనుకూలమైనది ఒక అంశాన్ని బోధించడానికి అనువైన మూల్యాంకనోపకరణం. ఆప్షన్స్ వచ్చి పరీక్ష, నికష, పరిశీలన, ముఖాముఖి. దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2, నికష. 14వ క్వశ్చన్, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి NCERT రూపొందించిన 10+2+3 విద్యా ప్రణాళిక నివేదిక అమలు చేయాలన్న సూత్రం. ఆప్షన్స్: బహుభాషా సూత్రం, ద్విభాషా సూత్రం, త్రిభాషా సూత్రం, ఐచ్ఛిక సూత్రం. దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3, త్రిభాషా సూత్రం. నేటి విద్యార్థి భవిష్యత్తులో ఏ ఏ విషయాలను విజయవంతంగా అధ్యయనం చేయగలదో నిర్ధారించుకోవడానికి ఉపకరించేది. ఆప్షన్స్: వైఖరి మూల్యాంకనం, అనియత మూల్యాంకనం, నియత మూల్యాంకనం, ప్రాగుక్తిక మూల్యాంకనం. దీని ఆన్సర్ 4, ప్రాగుక్తిక మూల్యాంకనం. 16వ క్వశ్చన్, డాష్ ఈజ్ యూజ్డ్ టు డయాగ్నోజ్ ద lacunae of learners. ఆప్షన్స్: ఫార్మేటివ్ టెస్ట్, సమ్మేటివ్ టెస్ట్, ఎవాల్యూషన్, గ్రేడ్ కార్డ్. దీని ఆన్సర్ వచ్చి 1, ఫార్మేటివ్ టెస్ట్. డ్యూరింగ్ దిస్ స్టేజ్ the students prepare a short oral or written report on the task performed as per the instructions of the teacher. Options: pre-task, task, planning, report. The answer option 4, report. 18th question, which of the following is potential outcome of engaging in continuous professional development CPD for English language educators? Options: decreased job satisfaction and morale, limited opportunities advancement for career, enhanced teaching skills and student learning outcomes, decreased collaboration and networking opportunities. దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3, enhanced teaching skills and student learning outcomes. 19th question, he got a horn's share. Options: look angrily, major share, minor share, heart of the prey. దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2, మేజర్ షేర్. he got a major share. 20th question, choose the sentence that has a noun clause. The student said that he would come the next day. The book is not mine. I don't like that book. India is a land of many languages. The answer option 1, the student said that he would come the next day. 21వ క్వశ్చన్, 9 విభిన్న పరిశీలనల సమితి మధ్యస్థం 20.5 సెట్లోని అతిపెద్ద 4 పరిశీలనలలో ప్రతి ఒక్కటి 2 పెంచితే
కొత్త సెట్ మధ్యస్థం. ఆప్షన్స్: పెరిగింది, అసలు సెట్కి రెండింతలు, అసలు సెట్ మాదిరిగానే ఉంటుంది, 2 తగ్గింది. దీని ఆన్సర్ ఆప్షన్ 3, అసలు సెట్ మాదిరిగానే ఉంటుంది. 22వ క్వశ్చన్. గంటకు 108 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న రైలు 18 సెకండ్లలో ప్లాట్ఫామ్ను దాటుతుంది మరియు ప్లాట్ఫారంపై నిలబడిన వ్యక్తి 10 సెకండ్లలో దాటుతుంది. అయితే ప్లాట్ఫామ్ పొడవును కనుగొనండి. ఆప్షన్స్: 210 మీటర్లు, 220 మీటర్లు, 240 మీటర్లు, 260 మీటర్లు. దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3, 240 మీటర్లు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 240 మీటర్లు ఎలా వచ్చిందో మీకు కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనికి ఒక షార్ట్ వీడియో కానీ లేకపోతే ఇందులో ఉన్న మ్యాథ్స్ సెక్షన్కి సంబంధించిన వీడియోలన్నీ కలిపి ఒక వీడియోగా చేయడం జరుగుతుంది. మీరు కామెంట్ చేస్తేనే చేయడం జరుగుతుంది. 23వ క్వశ్చన్. డేటా యొక్క సగటు మరియు మధ్యస్థం వరుసగా 15.2 మరియు 16 అయితే ఆ డేటా యొక్క మోడ్ను కనుగొనండి. ఆప్షన్స్: 18.5, 18.6, 18.8, 18.4. దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1, 18.5. దీనికి కూడా ఆన్సర్ ఎలా వచ్చిందో కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. 24. దేనిలో టాలీ మార్కులు ఎక్కువగా ఉపయోగించబడతాయి? ఆప్షన్స్: స్టాటిస్టిక్స్, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సామాజిక అధ్యయనాలు. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1, స్టాటిస్టిక్స్. 25వ క్వశ్చన్. రూ. 395ను ఏబి మరియు సి మధ్య విభజింపబడ్డాయి. ఆ విధంగా బి ఏ కంటే 25 మరియు సి కంటే 20 ఎక్కువ పొందుతుంది. అప్పుడు ఏ వాటా ఎంత? ఆప్షన్స్: 198 రూపాయలు, 120 రూపాయలు, 180 రూపాయలు, 195 రూపాయలు. దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2, 120 రూపాయలు. దీనికి కూడా ఆన్సర్ ఎలా వచ్చిందో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. 26వ క్వశ్చన్. నైట్రేట్లు లేదా అమ్మోనియం ఆయాన్లు నేలల నుండి తీసుకోబడతాయి మరియు ప్రోటీన్లు ఏర్పడటానికి ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్స్: నైట్రిఫికేషన్, సమీకరణ, డీనైట్రిఫికేషన్, అమ్మోనిఫికేషన్. దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2, సమీకరణ. 27వ క్వశ్చన్. సిల్క్ ఫైబర్లలో ఉండే ప్రోటీన్. ఆప్షన్స్: గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్, సిరిసిన్, లిగ్నేస్, జీమాస్. దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2, సిరిసిన్. 28వ క్వశ్చన్. వెన్నెముక లేని జంతువులను ఏమంటారు? ఆప్షన్స్: సకశేరుకాలు, కార్డేట్స్, ఆర్థోపాడ్స్, అకశేరుకాలు. దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4, అకశేరుకాలు. 29వ క్వశ్చన్. రెడ్ డేటా పుస్తకం ఆ జాతులకు హెచ్చరిక సిగ్నల్ను సూచిస్తుంది. ఆప్షన్స్: అంతరించిపోతున్నది మరియు రక్షించడానికి కాదు, అంతరించిపోతున్నవి మరియు సంరక్షించబడాలి, అంతరించిపోతున్నవి మరియు సాధారణంగా ఉంటాయి, ఇవి ఏవి కావు. దీని ఆన్సర్ ఆప్షన్ 2, అంతరించిపోతున్నవి మరియు సంరక్షించబడాలి. 30వ క్వశ్చన్. ఈ ప్రక్రియలో సూక్ష్మజీవులు చక్కెరలను ఆల్కహాల్గా మారుస్తాయి. ఆప్షన్ 1, ట్రాన్స్పిరేషన్, కిణ్వ ప్రక్రియ, పాశ్చరైజేషన్, స్వేదనం. దీని ఆన్సర్ ఆప్షన్ 2, కిణ్వ ప్రక్రియ. 31వ క్వశ్చన్. ఈ ప్రదేశాలలో అతి పొడవైన పగలు మరియు అతి తక్కువ రాత్రి ఎప్పుడు సంభవిస్తాయి? ఆప్షన్స్: 21 జూలై, జూన్ 21, 21 సెప్టెంబర్, డిసెంబర్ 22.
దీని ఆన్సర్ ఆప్షన్ 2 జూన్ 21. జూన్ 21న పగలు ఎక్కువ ఉంటుంది, రాత్రి తక్కువగా ఉంటుంది. 32వ క్వశ్చన్, దక్కన్ పీఠభూమి గురించి సరైన ప్రకటనలను కనుగొనండి. ఏ, ఇది భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి. బి, దక్కన్ పీఠభూమి పశ్చిమాన ఎత్తైన మరియు ఏటవాలు అంచు కలిగి ఉంది మరియు దీనిని పశ్చిమ కనుమలు అంటారు. సి, తెలంగాణ రాష్ట్రం దక్కన్ పీఠభూమికి తూర్పు వైపున ఉంది. ఆప్షన్స్ ఏ, బిసి, బిసి, ఏసి, ఏబి. సో ఇక్కడ ఇచ్చినట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. సో ఈ 3 దక్కన్ పీఠభూమికి సంబంధించి కరెక్టే కాబట్టి ఆప్షన్ 1 ఏబిసి కరెక్ట్ అవుతుంది. 33వ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది కవులు మల్కిబా రామా అని ప్రశంసించారు? ఆప్షన్స్ కులీ కుతుబ్ షా, ఇబ్రాహీం కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా. దీని ఆన్సర్ ఆప్షన్ 3 మహమ్మద్ కులీ కుతుబ్ షా. 34వ క్వశ్చన్, ఈ క్రింది కారణాలలో ఋతువులను ప్రభావితం చేస్తుంది. ఆప్షన్ ఏ, భూమి గోళాకారంగా ఉంటుంది మరియు ఉపరితలం వక్రంగా ఉంటుంది. ఎర్త్ రోజుకు ఒకసారి దాని సొంత అక్షం మీద తిరుగుతుంది. అక్షం దానికి అక్షతో పోల్చినప్పుడు వంపు తిరిగి ఉంటుంది. ఆప్షన్స్ వచ్చి ఏబి, బిసి, ఏసి, ఏబిసి. దీని ఆన్సర్ ఆప్షన్ 4 ఏబిసి. అంటే మనకు ఋతువులు సంభవించడానికి ఈ 3 కూడా రీజన్సే కాబట్టి ఆప్షన్ ఏబిసి అవుతుంది. 35వ క్వశ్చన్, ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను 1866లో ఎవరు ప్రారంభించారు? ఆప్షన్స్ డబ్ల్యూసి బెనర్జీ, నౌరోజీ, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. దీని ఆన్సర్ ఆప్షన్ 2 నౌరోజీ. నౌరోజీ గారు ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను 1866లో ప్రారంభించారు. 36వ క్వశ్చన్, తనిఖీ జాబితాలు మరియు సాధన పరీక్షలు వరుసగా ఉంటాయి. ఆప్షన్స్ పరీక్షా పరికరం, పరీక్షా పరికరం, పరీక్ష చేయని పరికరం, పరీక్ష చేయని పరికరం, పరీక్షా పరికరం, పరీక్ష చేయని పరికరం, పరీక్ష చేయని పరికరం, పరీక్షా పరికరం. దీని ఆన్సర్ ఆప్షన్ 4 పరీక్ష చేయని పరికరం, తర్వాత పరీక్షా పరికరం ఉంటాయి. 37వ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 యొక్క ప్రారంభ వాక్యాలు రవీంద్రనాథ్ ఠాగూర్ పుస్తకం నుండి తీసుకోబడ్డాయి. ఏ పుస్తకం నుండి తీసుకోబడ్డాయి అని అడిగారు. దీనికి ఆప్షన్స్ వచ్చి నాగరికత మరియు పురోగతి, బాల్యపు పద్యాలు, అంటరాని స్త్రీ, గ్రామ పోస్ట్ మాస్టర్. దీని ఆన్సర్ ఆప్షన్ 1 నాగరికత మరియు పురోగతి. 38వ క్వశ్చన్, ప్రాజెక్టు పద్ధతిలో మొదటి దశ. ఆప్షన్స్ ప్రాజెక్టు నిర్మాణం, ఆర్గనైజింగ్ ప్రాజెక్ట్, పరిస్థితిని సృష్టిస్తుంది, మూల్యాంకనం. ఆప్షన్స్ వచ్చి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 పరిస్థితిని సృష్టిస్తుంది. 39వ క్వశ్చన్, తరగతి గదిలో వేరువేరు కొలతలతో విభిన్న కోన్లను ఉపయోగించి కోన్ వాల్యూమ్ 1/3 ఆర్ స్క్వేర్ అని నిరూపించడానికి తగిన పద్ధతి. సింథటిక్ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ప్రయోగశాల పద్ధతి. దీని ఆన్సర్ ఆప్షన్ 4 ప్రయోగశాల పద్ధతి. లాస్ట్ క్వశ్చన్, మ్యాథ్స్ కిట్ ఓబీబీ కిట్లో ఈ మెటీరియల్ని ఉపయోగించడం ద్వారా సంఖ్యలను పోల్చడం సులభంగా నేర్పించవచ్చు. ఆప్షన్స్ వంటకాల స్ట్రిప్స్, నేపియర్ స్ట్రిప్స్, క్యూసినయర్ పట్టీలు, పాక్షిక డిస్క్. దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 క్యూసినయర్ పట్టీలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ని చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే మినీ మోడల్ పేపర్ అలాంటివి ఏమైనా కావాలి అని అంటే
కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలాంటివి మరిన్ని చేయడానికి ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ.